ఆంధ్రప్రదేశ్లో పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఎన్నికలకు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు, ఏం చేయడు అనేది నిరూపించే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పులివెందుల రేపు ఎలక్షన్ జరగబోయే టైంలో గెలుపును ఎవడు ఆపలేరని, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ను 10,500 ఉండే ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆడ కష్టపడాల్సినంత అవసరం లేదు. జగన్ పేరు చెప్పగానే ప్రజలు జై జై ధనాలతో జై జగన్ అంటూ ప్రతి ఒక్కరూ ఓట్లకు సంసిద్ధమై, యుద్ధానికి సంసిద్ధమై, రక్తపాతమైన రగలకుండా చేస్తూ ఓట్ల కోసమై ధన్యవాదాలతో నమస్కారాలు చేస్తూ సామరస్యంగా పోయి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీని అధిక మెజార్టీతో గెలిపిస్తారు. జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నా అక్కడ జై జై ధనాలే. దొంగ ఓట్లను మించిన స్కామ్ చేయగలిగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పులివెందుల్లో ఏం చేస్తుంది? పులివెందులు అంటేనే విజయం, అది జగన్ గారి విజయం. పులివెందులు అంటేనే ఒక ఘన విజయం, ఆ విజయమే జగన్ గారి విజయం. ఆయన ఏమి చేసినా ఏమి చేయకున్నా ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేసినటువంటి డెవలప్మెంట్ని చూసి జనాలు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. తెలుగుదేశం ఎన్ని అడ్డంకులు పడినా, పోలీసు వాళ్ళతో ఎలక్షన్ చేపించుకున్నా, దౌర్జన్యాలు చేసినా, ఏ రౌడీలు, తెలుగుదేశం రౌడీలు కానీ పోలీస్ రౌడీలతో కానీ ఈ ఎలక్షన్ను ఆపలేవు. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పులివెందులకు చేసినటువంటి మేలు ఏపీ స్టేట్లో ఏ మూల కూడా జరగలేదు. అంత ఘనంగా ఆయన నియోజకవర్గాన్ని తయారు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పులివెందు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అందుకని ఆ గుండెల్లో నిలబడిపోయిన ఓట్లను మీరు 10,000, 20,000, 30,000 వేలంపేట పెట్టినా కానీ ఎవరు కూడా నీకు ఓటేయరు. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు. పులివెందుల ఓటు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాబు, మీరు ఎంత ప్రయత్నం చేసినా కుప్పంలో ఎలాంటి పరాభవం నీకు తోడయిందో అదే జరగబోతుంది. ఈరోజు పులివెందుల గడ్డ మీద నుంచి సవాల్ విసురుతూ జగన్మోహన్ రెడ్డి దగ్గర జెడ్పీటీసీ ఎలక్షన్కు నువ్వు స్టేట్లో అన్ని మూలల వేకెన్సీ ఉన్నా ఎక్కడే కానీ ఫిలప్ చేయకుండా ఓన్లీ 2 నియోజకవర్గాల్లోనే స్టార్ట్ చేశావు. అది జగన్మోహన్ రెడ్డిని అవమానపరచాలని. నీ తరం కాదు, ఇక 3 తరాలు కాదు. జగన్మోహన్ రెడ్డిని ఆడ ఓడగొట్టడం అనేది మీ అబ్బ తరం కూడా కాదని నేను మనం చేసుకుంటున్నాను. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పులివెందుల్లో ఏదో రౌడీజం చేసి పోలీసులతో ఉపయోగించి మరణ ఆయుధాలతో, రాడ్లతో, తర్వాత బాంబులతో, ఆ తర్వాత పెట్రోల్ డబ్బాలతో జనాలను భయపడించి గెలవాలనుకుంటున్నావేమో. అవసరమైతే అదే జనాలు నిన్ను తిప్పి కొట్టే రోజులు అక్కడే స్టార్ట్ అవుతాయి. నువ్వు గుర్తుపెట్టుకో, రేపు ఓడిపోయేది గ్యారంటీ. నీకు ఇక్కడి నుంచే నీ తెలుగుదేశం పార్టీకి పతనం స్టార్ట్ అయిందని నేను మనవి చేసుకుంటున్నాను. చంద్రబాబు గారు, అయ్యా సీఎం గారు, నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. రేపు పులివెందుల జెడ్పీటీసీ ఘన విజయానికి నువ్వు తట్టుకోలేక ఏ చెట్టు కిందనో ఏ పుట్ట కిందనో తలకాయ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఇప్పటికైనా తెలుసుకో, జనాలను నువ్వు బెదిరించో, దబాయించో,
పోలీసులను ఉపయోగించో రౌడీజం చేసి గెలవాలనుకుంటే అది పులివెందల, అది కుప్పం కాదు. బీ కేర్ఫుల్ అని గుర్తుపెట్టుకోమని నేను మనవి చేసుకుంటున్నా. పులివెందలలో ఏ పార్టీ అయినా ఏం చేయాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డిని తప్ప మిగతా వాడు గెలవలేడని ఛాలెంజ్ చేస్తూ ఇక్కడి నీకు చెప్తున్నా. ఇదే బ్రెయిన్లో పెట్టుకో. రేపు పులివెందుల్లో జరిగే ఎలక్షన్ అక్కడి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుందని నేను మనవి చేసుకుంటున్నా. తెలుగుదేశం పతనానికి ఇదే కారణమని కూడా నేను చెప్తున్నా. అందుకోసమై జీవితంలో ఎప్పుడైనా పులివెందుల పైకి వస్తే అది నీ పతనానికే నాదేని కూడా నేను పలుకుతున్నా. పులివెందులలో ఎంత కష్టపడినా, ఏ రాజకీయం చేసినా, ఏ పోలీస్ రాజకీయం చేసినా, ఏ గుండాల రాజకీయం చేసినా, ఏ పనికిమాలతో అడ్డం పెట్టుకొని ఏ ప్రయోగాలు చేసినా లాస్ట్కు నీకు అవమానం తప్ప విజయం అయితే రాదని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.